హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు సనత్ నగర్లోని ఆగ్రోమెక్స్ స్టీల్ ఫ్యాక్టరీని చూపించబోతున్నాను. ఈ స్టీల్ ఫ్యాక్టరీ మనకు సనత్ నగర్ డీమార్ట్కి దగ్గరలో ఉంటుంది. ఆగ్రోమెక్స్ స్టీల్ ఫ్యాక్టరీలో ఇంట్లో కావాల్సిన అన్ని రకాల స్టీల్ ఐటమ్స్ హోల్సేల్ ప్రైజెస్కే దొరుకుతాయి. ఇక్కడ స్టీల్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే మనకు పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. జర్మన్ సిల్వర్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. సెక్యూరిటీ చెక్ అయిపోయి లోపలికి రాగానే మనకి బయట ఇలా స్టాండ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవి గోడకు పెట్టుకునే స్టాండ్స్ ఉన్నాయి, అలానే కౌంటర్ టాప్ మీద పెట్టుకోవడానికి స్టాండ్స్ కూడా ఉన్నాయి. ఈ కౌంటర్ టాప్ స్టాండ్స్లో మనకి 2 స్టెప్స్, 3 స్టెప్స్, 4 స్టెప్స్ వరకు అయితే ఉంటాయి. గ్యాస్ స్టవ్ పక్కనే పెట్టుకుంటే మనకి మసాలా పౌడర్స్, సాల్ట్, పసుపు, కారం ఇలాంటివన్నీ అందుబాటులో ఉండేలాగా పెట్టుకోవచ్చు. ఈ స్టాండ్స్ పక్కనే మనకి బియ్యం డబ్బాలు కూడా ఉంటాయన్నమాట. రకరకాల సైజుల్లో అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్తే మనకు రైట్ సైడ్లో రకరకాల టీ గిన్నెలు అయితే ఉంటాయి. అలానే ఆయిల్ వేసుకునే క్యాన్స్ కూడా ఉంటాయి. ఆయిల్ క్యాన్స్ అయితే చాలా రకాలు ఉంటాయి. ప్లెయిన్గా ఉన్నది తీసుకుంటే మనకి రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా లోపలికి అయితే వచ్చేస్తామన్నమాట. లోపలికి రాగానే మనకి ఇక్కడ రకరకాల లంచ్ బాక్సులు అయితే ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా రకరకాల బాక్సులు అయితే ఉన్నాయి. ఇందాక చూపించింది చిన్న సైజ్ బాక్స్. వీటికైతే సింగిల్ పీసెస్లో కాస్ట్ మెన్షన్ చేసేసారనమాట. స్టీల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక చిన్న గిన్నె అనమాట. నెయ్యి కానీ ఆయిల్ కానీ కొంచెంగా పెట్టుకోవాలి అనుకుంటే ఈ గిన్నెలు బాగా యూస్ అవుతాయి. నెక్స్ట్ వీటి పక్కనే రకరకాల స్టీల్ బాక్సెస్ అయితే ఉన్నాయి. స్ప్రౌట్స్ బాక్సులు కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఇది వచ్చేసి హాట్ బాక్స్. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. చూస్తున్నారు కదా, లోపలైతే ఇలా ఉంటుంది. మూత క్లోజ్ చేసేసి మనకి పైకి ఇలా పట్టుకోవడానికి కూడా ఉంటుంది. ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ స్టీల్లో ఇవ్వాలి అనుకుంటే ఈ స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకుంటే మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది. డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో అయితే వస్తువులు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మార్కెట్లో ఉన్న స్టీల్కి ఈ ఆగ్రోమెక్స్ స్టీల్కి చాలా తేడా అయితే ఉంటుంది. అలానే ఆప్షన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఆప్షన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రోడక్ట్స్ మనకి నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి ప్లేట్స్ అన్నమాట. ఇందులో కూడా రకరకాల సైజులు అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి కేజీల లెక్కన కాస్ట్ అయితే పడుతుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి టిఫిన్ ప్లేట్స్ అన్నమాట. ఇడ్లీ ఇలా తినడానికి ఇవైతే బాగుంటాయి. వాటిలోనే ఇంకొక షేప్ ఇది. స్టీల్ రేట్ని బట్టి ఇక్కడ ఐటమ్స్ కాస్ట్ కూడా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఎవరైనా ఎక్కువ ఐటమ్స్ తీసుకోవాలి అనుకుంటే ఈ స్టీల్ ఫ్యాక్టరీలో తప్పకుండా ట్రై చేయండి. స్టీల్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళెము. చిన్నపిల్లలకి ఈ సైజులో ఉంటే చాలా బాగుంటుంది తినడానికి. ఆ తర్వాత ఇవి వచ్చేసి లంచ్ బాక్సెస్ అన్నమాట. ఇలా 4 అర్రలు అయితే ఉంటుంది. మనకి ఇందులో 2, 3, 4 సైజెస్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. అలానే ఇంకా కింద ర్యాక్స్లో ఇవి వచ్చేసి సింగిల్ బాక్సెస్ అన్నమాట. ఇవి కూడా మూతలు గట్టిగా చాలా బాగున్నాయి. ఆ రోజు నేనైతే 2 స్టీల్ బాక్సెస్ అయితే తీసుకున్నాను, లంచ్ బాక్సెస్. లంచ్ బాక్సెస్లో కూడా మనకి సింగిల్ లంచ్ బాక్సెస్లో కూడా చాలా రకాలైతే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 3 అర్రలు. మనకి స్టాక్ అయితే చాలానే ఉంటుంది. మీరు ఎన్ని ఐటమ్స్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి టిఫిన్ ప్లేట్స్. వీటికి సింగిల్ ఐటమ్ కాస్ట్ అయితే పడుతుంది. కేజెస్లో కూడా తీసుకోవచ్చు. ఈ సైజ్ కన్నా చిన్న సైజ్ అవైలబుల్గా ఉంది. అలానే పెద్ద టిఫిన్ ప్లేట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ ర్యాక్ మొత్తం టిఫిన్ ప్లేట్స్ అన్నమాట. చాలా మోడల్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొకటి చిన్న ప్లేట్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇంకొక మోడల్ అన్నమాట. వీటిలోనే ఇంకా ప్లెయిన్గా డిజైన్గా రకరకాల ప్లేట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి చిన్న ప్లేట్స్ అన్నమాట. ఇవి రకరకాల షేప్స్లో అయితే దొరుకుతాయి. యాపిల్ షేప్, బాదం షేప్, మ్యాంగో షేప్లో ఉన్నాయి. అలానే ఇంకా రకరకాల షేప్స్లో అయితే ఉన్నాయి. వీటికైతే కేజీల్లో ఇస్తారనమాట కాస్ట్. ఒకవేళ మనం కేజీ తీసుకోలేకపోయినా 2 ప్లేట్లు తీసుకున్నా కానీ మనకి కాస్ట్ అయితే చెప్తారు. నెక్స్ట్ ఇవి కూడా లంచ్ బాక్సెస్ అన్నమాట. ఇవి వచ్చేసి చాలా పెద్ద సైజ్ అండి. 6 బాక్సుల వరకు పడతాయి ఒకే దాంట్లో. నెక్స్ట్ ఇంక ఇవి వచ్చేసి సింగిల్ లంచ్ బాక్సెస్ అన్నమాట. లంచ్ బాక్స్ అనే కాదు, వీటిలో ఏదైనా తీసుకొని వెళ్ళొచ్చు. మూతలు అయితే స్ట్రాంగ్గా గట్టిగా పడుతున్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ బాక్సెస్ మనకి ప్లెయిన్గా కానీ డిజైన్లో కానీ రకరకాలుగా అయితే అవైలబుల్ ఉంటాయి. మూత గట్టిగా ఉన్నది చూసి మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ బాక్స్ వచ్చేసి మొలకలు చేసుకోవడానికి అన్నమాట. ఇందులో చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి పూజ పాత్ర అంటారు. టెంపుల్స్కి వెళ్ళడానికి పూలు, కొబ్బరికాయ ఇవన్నీ వేసుకొని తీసుకెళ్ళడానికి. ఇందులో కూడా రకరకాల సైజులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది కూడా లంచ్ బాక్స్ అన్నమాట. ఇది ఇలా అయితే ఓపెన్ చేయాలి. మనకి కర్రీ పెట్టుకోవడానికి సపరేట్గా ఒకటి వస్తుంది. రైస్ పెట్టుకోవడానికి సపరేట్గా ఉంటుంది. లీకేజ్ ప్రాబ్లం అయితే ఏముండదండి. బాక్సులు అయితే క్వాలిటీ చాలా బాగుంటాయి. ఇందులో కూడా మనకి రకరకాల సైజులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి స్టీల్ ట్రేలు అన్నమాట. చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అవైలబుల్గా ఉన్నాయి. మనకు కట్లెట్ తినడానికి ప్లేట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఈ ర్యాక్ మొత్తం ప్లేట్స్, ట్రేస్ ఇవే ఉంటాయన్నమాట. పెద్ద సైజు థాలీ ప్లేట్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి కంటైనర్స్ అండి. మనకి స్టీల్లో ఉంటాయి. అలానే గ్లాస్ కంటైనర్ వచ్చి స్టీల్ క్యాప్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా రకరకాల మోడల్స్లో అయితే ఉన్నాయి. ఇది చూస్తున్నారు కదా, మీడియం సైజ్ థాలీ ప్లేట్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక బాక్స్. మనం దేవుడి మందిరం దగ్గర పసుపు, కుంకుమ ఇలా పెట్టుకోవడానికి. అలానే అది వద్దు అనుకుంటే అది తీసేసి బాక్స్లో కూడా వాడుకోవచ్చు. ఇంట్లో ప్లాస్టిక్ కంటైనర్స్ వాడకుండా గ్లాస్ కంటైనర్స్, స్టీల్ కంటైనర్స్ ఇలా వాడే వాళ్ళకి ఇక్కడ చాలా వెరైటీస్ అయితే దొరుకుతాయి. మీరు కూడా అన్నీ చూసేయండి ఇక్కడ. నెక్స్ట్ ఇవి వచ్చేసి స్టీల్ ఫ్రై ప్యాన్స్ అన్నమాట. ఇందులో కూడా 2-3 మోడల్స్లో అయితే ఉంటాయి. మనకి పైన లిడ్ కూడా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి చెంబులు. రకరకాల సైజెస్లో అయితే దొరుకుతాయి ఇక్కడ. ఇవైతే మనకు కేజీ లెక్కన కాస్ట్ అయితే పడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, రకరకాల గ్లాసులు అయితే ఉన్నాయి.
అలానే వీటికి ఎదురుగా వాటర్ జగ్గులు అయితే ఉంటాయి. ఇవి కూడా చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అవైలబుల్గా ఉన్నాయి. చెంబు సైజ్ అయితే ఇలా చిన్న సైజు నుండి స్టార్టింగ్ ఉంటుంది, పెద్ద సైజు వరకు దొరుకుతాయి. ఇది వచ్చేసి వడకట్టుకోవడానికి స్టీల్ గిన్నెలు అన్నమాట. ఇవి కూడా చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అవైలబుల్గా ఉన్నాయి. వడగిన్నెలు అంటారు కదా, అవండి. ఈ గిన్నెకైతే కింద ఇలా 3 స్టాండ్స్ లాగా కూడా ఇచ్చారు. ఇలా పెట్టుకుంటే మనకి నీళ్ళు అయితే తొందరగా పోతాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పూజకు సంబంధించింది. లేదంటే మసాలాలు ఇలా పెట్టుకోవడానికి అలా 4 బాక్సెస్ వచ్చింది, అయితే బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి చిన్న చిన్న బాక్సెస్ అన్నమాట. ఎప్పుడైనా లంచ్ బాక్స్లోకి పచ్చడి ఇలా పెట్టుకోవడానికి బాగా సరిపోతుంది. చిన్నపిల్లలకి ఏదైనా పెట్టడానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టీ గ్లాసెస్. ఇందులో మనకి చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి కేజీల్లో మనకి కాస్ట్ అయితే పడుతుంది. ఒక ర్యాక్లో మనకి ఈ గ్లాసెస్లో ఎలాంటి మోడల్స్ ఉన్నాయి అనేది అయితే పెట్టి ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేనండి. అక్కడ దొరికే ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఒక డిస్ప్లే లాగా అయితే పెట్టారు. ఇందులో సెలెక్ట్ చేసుకొని వాళ్ళని అడిగితే మనకి కావాల్సింది అయితే తీసిస్తారు వాళ్ళే. చిన్న చిన్న గిన్నెలు ఇలా కూడా అవైలబుల్గా ఉన్నాయి. చిన్న ప్లేట్స్ అన్నమాట ఇవి. గ్లాసెస్ మీద లేదంటే చిన్న బౌల్స్ మీద ఇలా వేసుకోవడానికి. ఈ ప్లేట్స్ కూడా చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అయితే దొరుకుతాయి. చిన్న చిన్న స్పూన్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హోటల్స్లో వాడే పెద్ద వడగిన్నె. ఇది కూడా చాలా బరువు అయితే ఉంది, కాస్ట్ కూడా చాలానే పడుతుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి రకరకాల గిన్నెలు అన్నమాట. పైన లిడ్ కూడా వస్తుంది. డైనింగ్ టేబుల్ మీద ఇలా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. కాస్ట్ అయితే రీజనబుల్గానే ఉంది. ఎవరైనా తీసుకోవాలి అంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఇది వచ్చేసి ఒక గిన్నె అన్నమాట. చపాతీ పిండి, పూరీ పిండి ఇలా కలుపుకోవడానికి బాగుంటుంది. వీటి ఎదురుగానే మనకి రకరకాల స్పూన్స్, ఫోర్క్లు, అన్నం పెట్టుకోవడానికి గరిటెలు, సాంబార్ గరిటెలు ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. స్పూన్స్ అయితే సెట్ ఆఫ్ 6 కానీ 12 కానీ ఉంటాయి. ఇలా గరిటెలు అయితే సింగిల్ పీస్ పర్నే కాస్ట్ అయితే పడుతుంది. వీటిలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. మీరు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి కర్రీ చేసుకోవడానికి బౌల్స్. పైన లిడ్ కూడా ఉంటుంది, గ్లాస్ లిడ్. వీటిలో అయితే చాలా మోడల్స్ ఉన్నాయి. పట్టుకోవడానికి హ్యాండిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. అవి అయితే రకరకాల షేపుల్లోనూ డిజైన్లో కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి కాఫీ చేసుకోవడానికి స్టీల్ అయితే ఉంటాయన్నమాట. ఫిల్టర్ కాఫీవి అవి చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంక ఇవి వచ్చేసి చిన్న చిన్నవి నెయ్యి వేసుకోవడానికి ఆయిల్ క్యాన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలానే స్టీల్ గ్లాస్ టంబ్లర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి రకరకాల మోడల్స్లో గిన్నెలు అన్నమాట. మనం వీటిని సింగిల్ పీస్లో అయినా తీసుకోవచ్చు, లేదంటే కేజీల్లో కూడా తీసుకోవచ్చు. స్టీల్ టంబ్లర్ అన్నాను కదా, ఇదేనండి. మనకి చిన్న స్ట్రాలా అయితే ఉంటుంది లోపల. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి స్టీల్ కప్స్ అన్నమాట. ఊరికే డిస్ప్లే కోసం ఎలా ఉంటాయి అనేవి ఇక్కడ పెట్టారు. నెక్స్ట్ ఇంకా ఇవి వచ్చేసి కంచాలు. ఇవి కూడా రకరకాల సైజుల్లో అయితే ఉన్నాయి.
నెక్స్ట్ ఇది వచ్చేసి తాలింపు బాక్స్ అండి. ఇందులో మనకి 6-7 గిన్నెలు అయితే వస్తాయి, ఒక స్పూన్ కూడా ఉంటుంది. వీటిలో రకరకాలుగా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్రౌన్ది వచ్చేసి చాలా బాగుంది, చాలా వెయిట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా స్క్వేర్ షేప్లో ఇది ఒకటి అనమాట. ఇదైతే 4 బాక్సులు ఉంటాయి లోపల. లోపల ఎన్ని గిన్నెలు కావాలి అనే దాన్ని బట్టి కూడా మీరు తాలింపు బాక్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం మీడియం సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి స్మాల్ సైజ్ అండి, ఇందాక చూసింది పెద్ద సైజు. నెక్స్ట్ ఇవి వచ్చేసి చిన్న గిన్నెలండి. ఇందులో చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు అవైలబుల్గా ఉంటాయి. ఈ స్టీల్ ఫ్యాక్టరీలోనే లెఫ్ట్ సైడ్లో మనకి పూజా స్టోర్ కూడా ఉంటుంది. ఇవి వచ్చేసి పీటలు అన్నమాట, ఏకహారతి, ఇవన్నీ చాలా అయితే బాగుంటాయి. ఏదైనా పూజా సామాన్ తీసుకోవాలి అంటే తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి జర్మన్ సిల్వర్ ఐటమ్. ఇందులో మనకి రాగి చెంబులు కానీ, రాగి గ్లాసులు, రాగి బాటిల్స్, ఏకహారతి, దీపం కుందులు, కుందుల కింద పెట్టే ప్లేట్స్, ఇలాంటివన్నీ ఉంటాయి. కాస్ట్ అయితే రీజనబుల్గానే ఉంటుంది. జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. లోపల ఏమేమి ఉన్నాయనేది మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇది వచ్చేసి మనకి స్టీల్ ఫ్యాక్టరీ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి. ఈ బాక్సెస్, కంటైనర్స్ ఇలా అయితే ఉంటాయి. ఈ కంటైనర్స్ మనకి ఏవైనా స్నాక్స్ పెట్టుకోవడానికి కానీ ఇలా అయితే చాలా బాగుంటుంది. స్టార్టింగ్లో ఈ వీడియోని యాడ్ చేయడం మర్చిపోయాను, అందుకే లాస్ట్లో యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇంకా ఇవి వచ్చేసి చక్రాలు వత్తుకోవడానికి 3 టైప్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి కర్రీ బౌల్స్ అండి. అలానే కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా చేసుకోవడానికి దంచుకుంటాం కదా, అవే చిన్న సైజులో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి పూరి ప్రెస్ చేయడానికి కానీ, చెక్కలు చేసుకోవడానికి ఇలాగా మనకి స్టీల్లో ఉంటుంది, ఐరన్లో కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇడ్లీ పాత్ర, స్టీల్వి. 24 ఇడ్లీలు అయితే వస్తాయి అన్నమాట. అందులో మనకి రకరకాలుగా అయితే సైజెస్లో అవైలబుల్గా ఉంటాయి. ఇది వచ్చేసి వడగంటే. అలానే మనకి ఇక్కడ అల్యూమినియం బౌల్స్ కూడా అయితే దొరుకుతాయి అన్నమాట, చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు. ఏదైనా ఇంట్లో చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ చేసుకోవాలి అనుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి ఐరన్వి. మనం ఫంక్షన్స్లో చూస్తాం కదా, పెద్ద పెద్ద బిర్యానీ చేసేవి, అవి కూడా ఇక్కడ అయితే అవైలబుల్గా ఉంటాయి. కేజీల్లో మనకి కాస్ట్ అయితే పడుతుంది. ఇక్కడ తెల్ల గిన్నెలు, అలానే తెల్ల ఇడ్లీ పాత్రలు, క్యాస్ట్ ఐరన్ దోశ ప్యాన్ కానీ, టీది
ఫిల్టర్ ఉంటుంది కదా అది కానీ, ఫ్రై ప్యాన్స్ కానీ ఇలా అన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయి. స్టీల్ ఫ్యాక్టరీ ఎంట్రన్స్ నుండి లెఫ్ట్లో వెళ్తే మనకి అన్నీ స్టీల్ ఉంటాయి. అందులో నుండి ఇంకొంచెం లెఫ్ట్లో వెళ్తే పూజా సామాన్ ఉంటుంది. అదంతా చూసుకొని బయటికి వచ్చేసి రైట్ సైడ్ వెళ్తే మనకి ఇలా అల్యూమినియం అయితే ఉంటాయన్నమాట. మేమైతే ఇవే తీసుకున్నాము. ఓవెన్లో కేక్ చేసుకోవడానికి ఒకటి, స్పూన్స్ సెట్, స్టీల్ గిన్నెలు, స్టీల్ బాక్సులు ఇవైతే తీసుకున్నాం అనమాట. ఎవరైనా పెళ్ళిళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ కానీ, చిన్న ఫంక్షన్స్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇలా ఇవ్వాలి అనుకుంటే ఈ స్టీల్ ఫ్యాక్టరీని అయితే ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. మీకు రీజనబుల్ ప్రైస్లో అయితే ఐటమ్స్ దొరుకుతాయి. అంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.